హలో అండి, నేను మీ శివ ఫ్రమ్ మూవీ కార్నివల్స్. అండ్ ఈ రోజు మన రివ్యూ వచ్చేసి మిత్రమండలి మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఇది మనకి క్రేజీ కామెడీ మూవీ అండి. అంటే పెద్ద లాజిక్స్ ఏ ఉండవు, రెగ్యులర్ మూవీలో అయితే ఉండదు, కొంచెం తిక్కగా ఉంటది అనమాట, కొంచెం చిల్లరగా. అండ్ మూవీ నాకు ఎలా అనిపించిందంటే ఓకే అండి, పర్లేదు, ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసేయచ్చు. అండ్ ఈ మూవీలోని మెయిన్ హైలైట్ ఏంటంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఉంటది, అదైతే చాలా బాగా అనిపించింది అనమాట. మంచి ఇంట్రెస్టింగ్ గా, చాలా సరదాగా ఉంటది అనమాట ఆ క్యారెక్టర్ వచ్చినంతసేపు. అండ్ మధ్యలో కొన్ని సీన్లు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కొంచెం అక్కడక్కడ బోర్ కొడుతుంది కానీ పర్లేదండి, మంచి టైం పాసిబుల్ మూవీ అనేది చెప్తాను నేనైతే. అండ్ కొన్ని ప్లేస్లలో అయితే కొంచెం క్రింజ్ కామెడీ టైప్ అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే పర్లేదు, కొన్ని ప్లేస్లు అయితే మంచిగా అయితే నవ్వుకోవచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అలా చెప్పుకోవాలనుకుంటే కొంచెం ఫస్ట్ హాఫ్ లోనే కొంచెం స్లో ఫేస్ గా ఉంటది, అక్కడక్కడ బోర్ కొడద్ది. పాటలు ఎందుకు పెట్టారా అని అయితే అనిపిస్తుంది, అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. అండ్ ఇంటర్వెల్ దగ్గర కొంచెం ఓకేగా అనిపిస్తుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం అలా అదే డీసెంట్ గా వెళ్ళిపోద్ది అనమాట. అండ్ చెప్పాను కదండి, అక్కడక్కడ మంచిగా నవ్వుకోవచ్చు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది. అండ్ యాక్టర్స్ అలా పర్ఫార్మెన్స్ అంటారా, కొంచెం ఓవర్ యాక్టింగ్ అయింది అనిపించింది. అండ్ ఈ మూవీకి అలానే ఉండాలండి, కొంచెం క్రేజీ కామెడీ కాబట్టి, బట్ ఓకే అనమాట. అండ్ మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల చాలా బాగా వర్కౌట్ అయిందండి. మధ్యలోనే కొంత డీజే మ్యూజిక్ ఇస్తారు, అదైతే బాగుంది. అండ్ ఓవరాల్ గా ఈ మూవీకి మేము ఇచ్చే స్టార్టింగ్ వచ్చేసి 2.5 స్టార్స్ అండి. అండ్ నేనైతే ఈ మూవీకి కొంచెం ఎంజాయ్ చేశాననేది చెప్తానండి. కొంచెం కొన్ని ప్లేసుల్లో బాగా నవ్వుకున్నాను. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు అలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.